ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూలై 26 నుండి ఆగస్టు 1 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశుల్లో చంద్ర సంచారం. బుధుడు మిథున రాశిలో, రవి, గురులు కర్కాటక రాశిలో, శుక్ర, కేతువులు సింహరాశిలో, కుజుడు వృషభ రాశిలో, శని మీనరాశిలో, రాహువు కుంభరాశిలో. ఈ విధమైనటువంటి గ్రహముల యొక్క సంచారం ఉండడం వల్ల గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి ఆయా రాశుల వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ వారం ముఖ్యమైన పండగలు ఏమిటి అంటే, మనకి 29వ తారీఖు వ్యాస పూర్ణిమ. వ్యాసుడు గురు పౌర్ణిమ అంటారు. అసలు మనకి గురువులు ఎవరు అంటే, ఆది శంకరాచార్యుల వారు మొట్టమొదటి గురువు. ఇంకా అంతకంటే మొట్టమొదటి గురువు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు తర్వాత ఆది శంకరాచార్యులు రెండో ఆయన. మూడో గురువు ఎవరు? వ్యాసుడు. ఈ ముగ్గురే మనకి గురువులు అట. మిగిలిన వాళ్ళంతా గొప్పవాళ్లే, కానీ గురుత్వం అనేది ఈ ముగ్గురికే ప్రతిపాదించబడినది. ఎందుచేత శ్రీకృష్ణ భగవానుడు ఆది గురువు, అందరికీ భగవద్గీత లాంటిదంతా ఆయన బోధించాడు. రెండవది ఆది శంకరాచార్యుల వారు అందరికీ అందించాడు ఇది. మూడవది వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాల్లో ఈ యొక్క మొత్తం అంతా కూడా నిక్షిప్తం చేశాడు. అంచేత వ్యాస పూర్ణిమ అన్నారు దాన్ని. అదే గురు పూర్ణిమ అని ఆ గురువుని మనం నమస్కారం చేస్తే, ఆ శ్రీకృష్ణ భగవానుడు త్రిలోకాధిపతి, సమస్తమైన భువనాన్ని కూడా ఆయన శరీరంలో ఇముడ్చుకుని ఈ లోకాన్ని విస్తరింపచేస్తూ లోకాన్ని సన్మార్గంలో నడిపించేటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి గురువుకి మనం నమస్కారం చేసుకుంటూ, అంచేతనే వ్యాసుడు గురించి మనం చెప్పుకున్న శ్లోకం కూడా ఈవేళ. అటువంటి వ్యాస భగవానుడికి నమస్కారము, ఆది శంకరాచార్యుల వారికి నమస్కారం తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి తిరుగులేని విజయం అన్నట్టుంది. అంటే చంద్రుడు వ్యయ, జన్మ, ద్వితీయ స్థానాల్లో సంచారమైన వారపు మధ్యలో అన్నింటా విజయం సాధిస్తారు. ఆత్మస్థైర్యం ఉంటుంది. క్యాలిక్యులేషన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఇప్పుడు విద్యార్థులు సీటు వస్తుందా రాదా అనుకున్నా వచ్చేస్తుంది. రాజకీయ నాయకులకి ఏదో పదవి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే వృత్తుల వారికి కూడా కాస్త ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ పర్వాలేదు. వ్యాపారాత్మకంగా కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది. ఇదివరకు మనం ఎక్కడికి వెడితే అక్కడికి వ్యతిరేకతగా ఉండేది, కాస్త అనుకూలంగా ఉంటుంది. అంటే ఈ వారం ఇప్పుడే ఈ వారంలోనే అవుతాయని అనుకోకండి. అంటే మీ గ్రహాల యొక్క బలాలు అనుకూలంగా ఉండడం వల్ల ఈ వారం ఎలా ఉంటుందో చెప్పేసాం. వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ. వారాంతం కాస్త పనులు ఆలస్యం అవుతాయి. ఇది కామన్. మనకి మిగిలిన గ్రహాల యొక్క పొజిషన్ బట్టి మనకి వివాహాది శుభ ప్రయత్నాలు అవుతాయి. వాటి ప్రయత్నాలు ఇప్పుడు చేయాలి. గృహ నిర్మాణాది ప్రయత్నాలు, డెవలప్మెంట్స్, చిన్న చిన్న అవాంతరాలు తగ్గుతాయి. ఇదివరకు మనకి అవకాశాలు ఉండేవి కాదు, ఇప్పుడు అవకాశాలు వస్తాయి. ఇదివరకు మనకి కొన్ని ప్రయత్నాలు చేద్దామన్న సక్సెస్ఫుల్గా అయ్యేది కాదు, ఇప్పుడు అవుతాయి. సంబంధాలు ఉన్నాయి, ఇదివరకు రావు, ఇప్పుడు ఫాస్ట్గా వస్తాయి. ఇప్పుడు గృహ నిర్మాణాది విషయాలు గొప్పది ఇళ్ళు చూడడం అవుతుంది. ఇలా అనుకోకుండా కొన్ని విషయాల్లో మనకి ముందంజలో వెళ్ళేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండడం ద్వారా, ఈ వారం అనుకూలంగా ఉండడం ద్వారా విందులు వినోదాల్లో పాల్గొంటారు. కాస్త మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. గతంలో ఉన్నటువంటి సమస్యలు తగ్గుతాయి, శత్రు బాధలు తగ్గుతాయి. భార్య కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు తగ్గుతాయి. సోదరులతో కూడా వివాదాలు తగ్గేటువంటి పరిస్థితులు ఉన్నాయి.
కాస్త అనుకూలమైన వాతావరణంతో విజయంతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఎంతటి కార్యక్రమాన్నైనా పూర్తి చేయగలుగుతారు. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్. ఆరాధనలో మనం ఏం చేస్తే బాగుంటుందంటే, మనకి పంచమంలో ఉన్నాడు కుజుడు, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. శత్రు బాధలు కొన్ని తగ్గుతాయి, ఆర్థిక డెవలప్మెంట్స్ బాగుంటాయి, కొన్ని అన్ని విధాలు కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది.